ఇక్కడైతే ఏదో పంది మాంసం ఏదో అమ్ముతున్నారండి. ఇదిగోండి చూసారా? హౌ మచ్ సిస్టర్ పర్ ప్లేట్? 10 రూపీస్, 10 రూపాయలు అంటండి. చాలా బాగుంది. మేఘాలయ జయంతి హిల్స్ లో మరో అద్భుతమైన రివర్ ని మీకు చూపిస్తున్నా. నా వెనకాల ఉంది. 1 2 3 అదిగోండి, చూసి ఎంజాయ్ చేయండి గైస్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, బ్లూ కలర్ లో. మేఘాలయ టు మిజోరాం బైక్ రైడింగ్ లో భాగంగా ఇది నా రెండో రోజు అండి. జయంతి హిల్స్ నుంచి అస్సాంలోని సిల్సార్ లో ఎంటర్ అయ్యి కొలసిప్ ద్వారా మిజోరాం లోకి అయితే వెళ్దాం అనుకున్నా. బట్ జయంతి హిల్స్ లోనే దారుణమైన ఆఫ్ రోడ్ లో రైడ్ చేస్తున్నప్పుడే ఒక బెంగాలీ అతనైతే పరిచయం అయ్యాడండి. నా సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని మధ్యాహ్నానికి భోజనం పెట్టి త్రిపురలో ఉన్న తన ఇంటికైతే ఆహ్వానించాడు. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. వెల్కమ్ టు త్రిపుర. త్రిపురలోని నేను ఒక బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట. మేఘాలయ నుంచి మిజోరాం కానీ ట్రావెల్ చేస్తుండగా మధ్యలో మనోడైతే కలిశాడు అనమాట. నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చారు. అదే బ్రదర్ అనమాట. హలో బ్రదర్. హలో 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 హలో. రాగానే నాకైతే స్వీట్స్ ఇచ్చారనమాట. ఇదిగోండి, వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా స్వీట్స్ అయితే ఇచ్చి నన్ను వెల్కమ్ చెప్పారు. సో నిజంగా మనసు గెలుచుకున్నారు వీళ్ళు. మనుషులు అంటే ఇట్లా ఉంటారా అని ఒక నమ్మకం అయితే వచ్చింది నా ఆర్టిస్ట్. బాగుంది, ఇల్లు కూడా చాలా బాగుంది. ఈ ఇంట్లో నేనైతే ఈరోజు పడుకుని పోతున్నా. 4 రకాల స్వీట్స్ ఇచ్చారండి. దీన్ని తినాలి ఇప్పుడు. అసలే చాలా ఆకలిగా ఉంది నాకైతే. అండ్ అక్కడ అస్సాంలో మనోడే ఫుడ్ అయితే తినిపించాడు అనమాట. చాలా ఆకలేసింది. అయితే మనోడు హోటల్కి ఆపేసి భోజనం అయితే ఇప్పించాడు. సో ఇది రాత్రి భోజనం అండి. ఇది చికెన్, అలాగే ఇది చేప అనమాట, ఎండు చేపతో చేసిన కూర. త్రిపురలో కైలాసర్ అనే టౌన్లో అయితే నేను ఉన్నాను అనమాట. త్రిపుర ఫ్యామిలీ ఇంట్లో చక్కగా నన్ను అయితే ఆహ్వానించి భోజనాలు చాలా ఇంట్లో ఉన్నట్టుగా నన్ను అయితే చూసుకుంటున్నారు. బాగుంది.